మనకి గోదావరిలో లాంచీలు అయ్యి ఉంటాయి కదా, లాంచీలు చిన్న చిన్న పడవలు ఈ గట్టు నుంచి ఆ గట్టుకి తీసుకెళ్ళి ఉంటాయి కదా, అలాంటిదే ఇక్కడ హాంకాంగ్ సిటీలో అలాంటి ఒక బోట్ ఇదేంటంటే చూద్దామని చెప్పి వచ్చాను. సిటీ అయితే చాలా బాగుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఆ టైంకి కొద్దిగా మేఘాలు అది వచ్చి క్లైమేట్ అయితే చాలా బాగుంది, అంటే చూడటానికి చాలా బాగుంది. కానీ వెదర్ అయితే చాలా హాట్ ఉంది. అప్పట్లో బ్రిటిష్ వాడు ఇక్కడ కూడా వచ్చాడు. బ్రిటిష్ వాడికి పెద్దగా పని ఏం లేదు, ఆడు మొగుడు వదిన పిల్లలు ఊరంతా తిరిగినట్టు వాడు మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. అయితే అప్పట్లో ఈ ఏరియాని కూడా వాడు బ్రిటిష్ రూలింగ్లో ఉంది. ఆ తర్వాత వెళ్తూ ఇక్కడ బాగా రూల్స్ బాగా స్ట్రిక్ట్ ఎక్కువ. ఏంటంటే ఇక్కడ రోడ్డు మీద ఉమ్మలేయడం లేదు. జనరల్గా మన ఊళ్ళో కిల్లీలు అయ్యి తిని రోడ్డు మీద ఉమ్మేస్తారు కదా, అలా ఉమ్మేయడానికి ఏం లేదు ఇక్కడ. చాలా స్ట్రిక్ట్. అలా దొరకవంటే మనకి ఒక దగ్గర ఒక 10,000 వరకు ఫైన్ ఉంది, అండ్ జైల్లో కూడా పెడతారు ఇక్కడ. పవర్లో ఉన్న సీఎం అయినా లేకపోతే ఎక్స్ సీఎం అయినా మన ఇష్టం వచ్చినట్టు వీడియోస్ అవి సోషల్ మీడియా పోస్ట్ చేస్తాం. ఇక్కడ అలా పోస్ట్ చేస్తే లోపల తీసుకెళ్ళి కూర్చోబెడతారు. మనం వాట్సాప్లో చేసి చాటింగ్ మీద కూడా చెక్కింగ్ ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. చాలా పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి వీళ్ళ కంట్రీలో, మళ్ళీగా చెప్తా ఉంటా. ఇంకోటి ఏంటంటే ఇంత స్ట్రిక్ట్గా ఉన్న కంట్రీలో ఏంటంటే ప్రత్యాపారం లీగల్ ఇక్కడ. సెజర్గా ఉంది 5,000, ఇది డ్రమ్మర్ 60,000 చెప్పాడు, దెబ్బకి జడుచుకొని వచ్చేసింది. హాంకాంగ్లో ఇది ఒక ప్లేస్. ఈ ప్లేస్లో మనకి ఇండియా ఫుడ్ బాగా దొరుకుతుంది. మెక్డానల్డ్స్, రాయల్ స్టాగ్, స్పైట్ మొత్తం అన్నీ. బీఫ్ బిర్యానీ ఉంది, పేరు గొప్ప ఊరి దిబ్బ అని చెప్పి ఆ టైప్లో. హాంకాంగ్లో ఏంటంటే పైకి చూడటానికి పెద్ద పెద్ద బిల్డింగులు, చాలా పెద్ద సిటీ. జనరల్గా చెప్పాలంటే ఇది వరల్డ్ బాగా రిచెస్ట్ పర్సన్స్ ఉన్న సిటీస్లో ఇది 3rd ప్లేస్లో 4th ప్లేస్లో ఉంది. మన సైడ్ కుక్కలను పెడతారు అలా బోన్లో, అలా మనుషులు అక్కడ ఉంటారు. ఇంతే స్పేస్, ఇంట్లో పెద్దగా ఏముండదు. అదే అక్కడే కిచెన్, అక్కడే బాత్రూమ్, అక్కడే మొత్తం అంతా అదే. హలో, మనకి గోదావరిలో లాంచీలు అయ్యి ఉంటాయి కదా, లాంచీలు చిన్న చిన్న పడవలు ఈ గట్టు నుంచి ఆ గట్టుకి తీసుకెళ్ళి ఉంటాయి కదా, అలాంటిదే ఇక్కడ హాంకాంగ్ సిటీలో అలాంటి ఒక బోట్ ఇదేంటంటే ఇటు నుంచి అటు జనాలను అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. అయితే మా ఫ్రెండ్ ఏదో షాపింగ్ ఉంది అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం ఏదో గిఫ్ట్ కొన్నారంటే మేము వెళ్తున్నాం అనమాట. అంటే ఇటు పక్క అంతా నేను ఆల్రెడీ ముందు వచ్చినప్పుడు నేను చూసేసాను, బట్ అటు పక్కన ఏముందని చెప్పి నేను చూడలేదు. సో ఇదేదో కొనాలంటేనే కొట్టే వెళ్తే మళ్ళీ కొత్తలేదు తెలియదు, రమ్మంది. మనకి పని పాట ఏం లేదు. అదొకటి ఏంటంటే బోట్ టికెట్ అది ఇస్తానంది, ఫ్రీగా తిరగడమే కదా అని చెప్పి వచ్చాం. అంటే టికెట్ ఏం పెద్ద కాస్ట్ ఏం కాదు, మనకి 100 రూపాయలు అంతే. అది సరదాగా చూద్దామని చెప్పి వచ్చాను. సిటీ అయితే చాలా బాగుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఆ టైంకి కొద్దిగా మేఘాలు అది వచ్చి క్లైమేట్ అయితే చాలా బాగుంది, అంటే చూడటానికి చాలా బాగుంది. కానీ వెదర్ అయితే చాలా హాట్ ఉంది, మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. మొత్తం మనకి వర్షం వచ్చిన తర్వాత ఎలా మొత్తం చెమటలు పడితే అలా ఉంది. మేఘాలు అయితే బిల్డింగ్కి వచ్చి తగులుతున్నాయి. కాకపోతే ఇక్కడ వెదర్ అయితే మాత్రం చాలా చిరాకుగా ఉంది హ్యూమిడిటీతో. బట్ ఏంటంటే కొంచెం చల్లగాలి వస్తే ఓకే బాగానే ఉంది, కానీ గాలి లేకపోతే మాత్రం చాలా ఘోరంగా ఉంది. సరదాగా వెళ్తున్నాను అంటే ఎలాగా సెలవు ఉంది, షిప్లో కూర్చొని ఏం చేస్తాను చెప్పి అలా వెళ్తున్నాను బయటికి. ఇదైతే హాంకాంగ్ సిటీ. ఇది చైనాలా ఉంది, కానీ చైనాకి దీనికి సంబంధం లేదు ప్రజెంట్ అయితే. అంటే వాళ్ళు
అప్పట్లో బ్రిటిష్ వాడు ఇక్కడ కూడా వచ్చాడు. బ్రిటిష్ వాడికి పెద్దగా పని ఏం లేదు. ఆడు మొగుడు వదిన పిల్లలు ఊరంతా తిరిగినట్టు వాడు మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. అయితే అప్పట్లో ఈ ఏరియాని కూడా వాడు బ్రిటిష్ రూలింగ్లో ఉంది. ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ వాడు ఎలా ఇచ్చాడంటే చైనాకి ఫుల్ పవర్ ఇవ్వలేదు. అంటే ఈడి కంట్రీలోనే ఉంటుంది, చైనా కంట్రీలో ఉంటుంది అండ్ ఈడి కంట్రీలో ఉంటుంది. అలా ఒక 99 సంవత్సరాలకి అలా పెట్టాడు. అది ఆ 99 సంవత్సరాల తర్వాత అయితే ఈ చైనాలో అయితే కలుస్తుంది అనుకుంటా, నాకు అంతగా తెలియదు. ప్రస్తుతానికైతే ఏంటంటే ఇది ఎవరి హ్యాండ్ ఓవర్లో లేదు. ఉండటానికైతే జియోగ్రఫికల్గా ఏంటంటే చైనాలో ఉంది, కానీ కంప్లీట్గా ఇది చైనాలో పార్ట్ కాదు. ఇది హాంకాంగ్ సెపరేట్ కంట్రీగా ఇది ఉంది. కాకపోతే కొద్దిగా కంట్రోల్లో, చైనా కంట్రోల్లో కొంచెం ఉంది. వాళ్ళకి స్వతంత్రంగా కొన్ని వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవడానికి కొంత ఛాన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే చైనాను ఫాలో అవ్వాలి, వీళ్ళు స్వతంత్రంగా చేసుకోవచ్చు. అలా అయితే ఉంది రూల్స్. ఇక్కడ బాగా రూల్స్ బాగా స్ట్రిక్ట్ ఎక్కువ. ఏంటంటే ఇక్కడ రోడ్డు మీద ఉమ్మలేయడం లేదు. జనరల్గా మన ఊళ్ళో కిల్లీలు అవి తిని రోడ్డు మీద ఉమ్మేస్తారు కదా, అలా ఉమ్మేయడానికి ఏం లేదు ఇక్కడ. చాలా స్ట్రిక్ట్. అలా దొరకవంటే మనకి దగ్గర ఒక 10,000 వరకు ఫైన్ ఉంది అండ్ జైల్లో కూడా పెడతారు ఇక్కడ. సోషల్ మీడియా యూజ్ చేసినప్పుడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు కూడా చాలా ఒళ్ళు దగ్గరెట్టున ఉండాలి. ఎందుకంటే మనం జనరల్గా మనకి ఏంటంటే పొలిటీషియన్ ఉంటారు, వాళ్ళని మనం చాలా ఈజీగా ట్రోల్ చేస్తూ ఉంటాం ఇండియాలో. ఇక్కడ కాదు, ఇండియాలో చాలా ఈజీగా ట్రోల్ చేస్తాం. అంటే పవర్లో ఉన్న సీఎం అయినా లేకపోతే ఎక్స్ సీఎం అయినా మన ఇష్టం వచ్చినట్టు వీడియోస్ అవి సోషల్ మీడియా పోస్ట్ చేస్తాం. ఇక్కడ అలా పోస్ట్ చేస్తే లోపల తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఇక్కడ మనం పంపి మెయిల్స్ మీద, మనం వాట్సాప్లో చేసి చాటింగ్ మీద కూడా చెక్కింగ్ ఉంటుంది. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. ఒకవేళ ఎవరైనా హాంకాంగ్ వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకుని ఫాలో అవడం బెటర్. మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే మనకి అమౌంట్ చాలా తక్కువ. పొరపాటున మనకి ట్యాక్సీలో ఎక్కారంటే మాత్రం చాలా రేట్లు ఎక్కువ ఇక్కడ. వాళ్ళైతే మ్యాక్సిమం మనకి ఇంగ్లీష్లో కూడా పెద్దగా మాట్లాడటం రాదు. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారో మనం చెప్పేది ఒకటి, ఆడికి అర్థమయ్యేది ఒకటి, చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. మ్యాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం, మెట్రోలు యూజ్ చేయడం చాలా బెటర్ కదా. కంట్రీ ఎంత స్ట్రిక్ట్గా ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫుల్ ఫాలో అవుతున్నారు అనుకుంటే పొరపాటే. కొన్ని విషయాల్లో మాత్రమే వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు ఫాలో అయ్యేది. చాలా పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి వీళ్ళ కంట్రీలో, మళ్ళీగా చెప్తూ ఉంటా. ఇంకోటి ఏంటంటే ఇంత స్ట్రిక్ట్గా ఉన్న కంట్రీలో ఏంటంటే ప్రత్యాపారం లీగల్. ఇక్కడ ప్రత్యాపారానికి పెద్ద అడ్డు అడిపోయేం లేదు, వాళ్ళ ఇష్టం. ట్రిమ్మర్ కొంటా అని చెప్పి ఇంకో ఈ సిజర్ కొంది 5,000. ఇది ట్రిమ్మర్ 60,000 చెప్పాడు. దెబ్బకి జడుచుకొని వచ్చేసింది. నాకు 2 గంటలు టైం వేస్ట్. హాంకాంగ్లో ఇది ఒక ప్లేస్. ఈ ప్లేస్లో మనకి ఇండియా ఫుడ్ బాగా దొరుకుతుంది. ఇండియా ఫుడ్, ఇండియాకి సంబంధించిన ఐడియా, ఇండియాకి సంబంధించిన కొన్ని ఫుడ్స్, కొన్ని ఐటమ్స్. కాకపోతే డబల్ కాస్ట్ ఉంటుంది. కాకపోతే ఇండియా ఫుడ్ అదంతా దొరుకుతుంది. ఇక్కడ బిర్యానీ దొరుకుతుంది, చపాతీ, ఇడ్లీ, దోశ, పూరి అన్నీ దొరుకుతాయి, కానీ రేట్ ఎక్కువ. ఏరియా పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. బిల్డింగ్ పేరు అయితే అది ఎదురుకుండా ఉంది. చింకాంగ్ మెన్షన్. ఈ మెన్షన్లో మనకి ఇండియా ఫుడ్ అన్నీ దొరుకుతాయి. దోశ, ఇడ్లీ, పూరి, వడ అన్నీ ఉంటాయి.
మొత్తం ఇండియాలో దొరికినన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఓ మెక్డానల్డ్స్, రాయల్ స్టాగ్, స్ప్రైట్ మొత్తం అన్నీ. అవి కూడా లిటిల్ హార్ట్ ఏడ్సన్ గుడ్లు, శనగలు ఎవడు కొంటాడు? హెన్నా హెయిర్ కలర్, మన కురుకురే. ఇదేం కొనేస్తుంది ఇది? బిర్యానీ, సమోసా, చపాతి, పూరి, మోమోస్, కోడిగుడ్డు బిర్యానీ, సమోసా మొత్తం అన్నీ. బీఫ్ బిర్యానీ, చికెన్, సేమ్ ఇండియాలో పలావ్ బండ్లు లెక్కినట్టు పెట్టారు. వెజిటేబుల్స్ కర్రీ కూడా. ఇదంతా 9,000 ఎంతో. అది మ్యాటర్. 1000 రూపాయలు హాంకాంగ్ డాలరు. మనకి చెప్తాను సెకండ్. $10,496 అంట. చాలా చీప్. మనం కొనం. ఎవడో హాంకాంగ్లో గోల్డ్ చీప్ అన్నాడు. అయితే కనుక్కున్నా, కాకపోతే తక్కువే కానీ క్వాలిటీ వేరు. దుబాయ్లో క్వాలిటీ, గోల్డ్ క్వాలిటీ వేరు, ఇక్కడ హాంకాంగ్లో గోల్డ్ క్వాలిటీ వేరు. తక్కువగా వస్తుంది కానీ క్వాలిటీలో చాలా వేరియేషన్ ఉంది. ఈ షాపులన్నీ గోల్డ్ షాపులు, వాచ్లు, అన్నీ లగ్జరీ ఐటమ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. హాలిడే అని ఇది ఒక హోటల్, ఇది ఫేమస్. ఇక్కడ ఎక్కువ బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఉన్నారు. కొనేలాగైతే ఏం లేవు. మీరు ఎప్పటిదాకా చూసింది ఏంటంటే హాంకాంగ్ ఒక సైడ్, ఇంకొక సైడ్ ఏంటంటే జనరల్గా ఉంటుంది కదా, ఒక సామెత ఉంది, పేరు గొప్ప ఊరు దిబ్బ అని చెప్పి. ఆ టైప్లో హాంకాంగ్లో ఏంటంటే పైకి చూడటానికి పెద్ద పెద్ద బిల్డింగులు, చాలా పెద్ద సిటీ. జనరల్గా చెప్పాలంటే ఇది వరల్డ్ బాగా రిచెస్ట్ పర్సన్స్ ఉన్న సిటీస్లో ఇది 3rd ప్లేస్లోనూ 4th ప్లేస్లోనూ ఉంది. ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, దాన్ని వర్టికల్ సిటీ అంటారు. ఆ సిటీస్లో ఏంటంటే అదొక అపార్ట్మెంట్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పేరుకే పెద్ద పెద్ద అపార్ట్మెంట్, కానీ లోపల జనాలు ఎలా ఉంటారు, వాళ్ళు జనరల్ ఎలా ఉన్నారంటే మన సైడ్ కుక్కలను పెడతారు అలా బోన్లో, అలా మనుషులు అక్కడ ఉంటారు. ఇంతే స్పేస్, ఇంట్లో పెద్దగా ఏముండదు. అదే అక్కడే కిచెన్, అక్కడే బాత్రూమ్, అక్కడే మొత్తం అంతా అదే ప్లేస్లో మొత్తం అంతా ఉండాలి. ఇలా కుక్కల్ని బోన్లో పెట్టినట్టు ఉంటారు. ఇంతే, ఈ టీవీ, చిన్న బెడ్, అంతే. ఇలా లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది. ఏంటంటే పగలంతా రోడ్ల మీద అక్కడక్కడ తిరుగుతారు.
లేదంటే పని చేసుకుంటారు. నైట్ వచ్చి పడుకునే టైంలో మాత్రం ఈ రూమ్లో యూజ్ చేస్తారు. హాంకాంగ్లో ఇలాంటి అపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. పైకి కనిపించి పెద్ద పెద్ద బిల్డింగ్ల వెనకాల ఇలాంటి చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి. ఇది హాంకాంగ్ యొక్క డార్క్ ఫ్యాక్ట్స్. అది మనకి తెలుగులో చీకటి కోణాలు అంటారు కదా, అలా పైకి కనిపించేదంతా నిజం కాదు. దూరపు కొండలు నొప్పి అంటారు కదా, అలాగా మనకి పైకి కనిపించేది ఒకటి, లోపల ఇంకోటి ఉండేది ఒకటి. హాంకాంగ్లో కూడా చాలా చిన్న చిన్న స్లమ్లు ఉన్నాయి. అలా స్లమ్ముల్లో బతికే వాళ్ళు వీళ్ళంతా.